హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మొన్న అయితే గేర్ సెటప్ అయితే చేయడం జరిగింది. గేర్ సెటప్లో నేను ఒక ఐటెం తగ్గిందని అయితే చెప్పడం జరిగింది కదా, అదేంటంటే హెల్మెట్ అనమాట. ఈ హెల్మెట్ యాక్చువల్లీ నేను అంతకుముందు బుక్ చేసిన హెల్మెట్కి వైజర్ ఇష్యూ వచ్చేస్తే దానికి నేను వాళ్ళ దగ్గరికి పంపించడం జరిగింది. సో వాళ్ళు వేరే మోడల్ హెల్మెట్ అయితే పంపించారు. సో నేను మీకు అది హెల్మెట్ ఏంటో చూపిస్తాను. ఇదండి, ఇది ఎంటీ హెల్మెట్. ఎంటీ అంటే మ్యానుఫ్యాక్చరర్స్ థామస్ అని చెప్పేసి స్పెయిన్ కంపెనీది అనమాట ఇది. సో ఈ హెల్మెట్ అయితే నేను పర్చేస్ చేయడం జరిగింది. దీంట్లో ఇది హెల్మెట్తో పాటు ఇలా మనకి ఒక క్లాత్ లాంటిది అయితే ఇస్తాడు. సో దీంట్లో మనం హెల్మెట్ని ఎప్పుడు పెట్టుకోవచ్చు. సో నేను తీసుకున్న హెల్మెట్ అయితే ఇదన్నమాట. దగ్గర తీసుకుంది. ఇది ఎంటీలో బ్లేడ్ 2 అని చెప్పేసి ఇది ఒక సిరీస్ ఇది. సో ఆ సిరీస్లో ఈ హెల్మెట్ అయితే తీసుకోవడం జరిగింది నేను. ఇది బీటీ మినీ అని చెప్పేసి ఇది ఇంటర్కామ్ అండి. సో ఈ ఇంటర్కామ్ ఏంటంటే దీంట్లో ఆల్రెడీ స్పీకర్స్ అయితే మనకి ఈ ఇంటర్కామ్ ద్వారా మనం స్పీకర్స్ని లోపల ఇన్విట్ చేస్తారు. ఈ పక్కన ఒక స్పీకర్, ఇంకొక పక్కన ఒక స్పీకర్ వస్తుంది. ఈ ఫ్రంట్ ఏమో ఒక మైక్ ఒకటి సెట్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ మీకు కనిపిస్తున్న మైక్, ఈ మైక్ అనేది ఒకటి సెట్ అవుతుంది. సో దీనివల్ల వచ్చే ఇదేంటంటే మనకి డైరెక్ట్గా కాల్స్ అలాంటిది ఏమైనా ఉంటే మనం దాంట్లోనే మాట్లాడుకోవచ్చు. దట్టు మనం పాటలు అలాంటివి కూడా వింటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఇంటర్కామ్ అంటే ఈ బీటీ మినీ అనే కంపెనీ ఉంది కదా, బీటీ మినీ అని చెప్పేసి ఇది తీసుకోవడం జరిగింది. ఈ బీటీ మినీ అనే కంపెనీ, ఈ కంపెనీ ఉన్న ఇంటర్కామ్కి ఇంకొక 3 డివైజెస్, సేమ్ ఇలాంటి కంపెనీతో ఉన్న 3 డివైజెస్ మనం అయితే దీనికి యాడ్ చేసుకోవచ్చు. వేరే యూనివర్సల్ వేరే డివైజ్ని అయితే ఒక డివైజ్ని అయితే యాక్టివ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం రెగ్యులర్గా కాల్స్ కూడా మాట్లాడుకుని వెళ్ళచ్చు అనమాట. ఎందుకంటే నాకు ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఆ కాల్స్ని దీంట్లోకి ఉండడం కోసం నేనైతే ఇది తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇది చిన్ మౌంట్ అంటారండి ఇది. సో మనకి ఈ ప్లేస్లో మనకి దీన్ని ఇలా స్టిక్ చేసుకుని, ఈ ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఇలా స్టిక్ చేసుకుని, ఈ స్టిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కెమెరా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఈ కెమెరా ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని, ఇది ఉంది కదా, కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం ఈ చిన్ మౌంట్కి ఇలా పెట్టుకుని ఇక్కడ, సో ఇక్కడ అనేది మనం ఇక్కడ ఎలా ఫిక్స్ చేసుకుంటే ఇక్కడ కెమెరా మనకి సెట్ అవుతుంది. ఈ కెమెరా సెట్ అయిన తర్వాత లోపల ఇంటర్నల్గా కూడా మనం మైక్ని సెటప్ చేసుకోవాలి. ఆ మైక్ అయితే మనకి సెన్హైజర్ మైక్ అయితే నేను తీసుకున్నాను. ఇదైతే యూఎస్బి మైక్ అండి. ఇది ఈ యూఎస్బి మైక్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎటువంటి అడాప్టర్స్ లాంటి అవసరం లేకుండా డైరెక్ట్గా మనకి మనం దీనికి ప్లగ్ అండ్ ప్లే లాగా చేసేచ్చు అనమాట. సో ఇదనమాట. సో దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే స్టిక్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఇలా మంచిగా స్టిక్ చేసుకోవాలి. ఇది ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల దీనికి ఇలా ఫిక్స్ అయితే అయిపోతుంది అనమాట.
దీన్ని మనం ఇలా స్టిక్ చేసి కాసేపు అలా వదిలేస్తే ఇది కంప్లీట్గా స్టిక్ అయిపోద్ది. దీన్ని నేను రేపు పూర్తిగా ఎండలో అయితే పెట్టేస్తాను. ఎండలో పెట్టేసామంటే మనకి ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. సో దీని తర్వాత మైక్ సెటప్ చేసుకోవాలన్నమాట. ఇలా రండి, ఇలా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నాన్ రిమూవబుల్ ప్యాడ్స్ అనమాట. మనకి ఎప్పుడైనా స్వెట్టింగ్ ఫుల్గా ఉన్నప్పుడు మనం వీటిని రిమూవ్ చేసేసుకోవడం కూడా చేసుకోవచ్చు. సో ఇలా తీసుకోవచ్చు అనమాట వీటిని. సో ఇప్పుడైతే దీనికైతే స్టిక్ చేయడం జరిగింది. దాని తర్వాత లోపల ఈ ప్యాడ్స్ అన్ని తీసి సో మైక్ని అయితే నేను సెట్ చేయడం జరిగింది. ఈ మైక్ ఏమో ఇలా ఫ్రంట్ ఇక్కడైతే పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఏమో మన ఇటు సైడ్ అయితే నేను వైర్లు ఈ లోపలైతే సెట్ చేసేసాను. సో ఓకేనా. ఇప్పుడు కెమెరా అయితే మనం ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం సో ఇదన్నమాట మన మైక్ని ఇక్కడ ఇలా పెట్టాలి. సో మన రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం రికార్డ్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు మీకు ఇది ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని ఏమంటారంటే యాంటీ ఫాగ్ వైజర్ అంటారంట. సో యాక్చువల్గా ఈ యాంటీ ఫాగ్ వైజర్ వచ్చేసి ఇది సపరేట్గా 700 రూపీస్ పడింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం వింటర్లో గట్ట వెళ్తున్నప్పుడు ఈ ప్లేస్ అంతా ఫాగ్ వచ్చినా ఈ ప్లేస్ మాత్రం అయితే ఫాగ్ రాకుండా ఉంటుంది. సో దీనికోసం ఇది కూడా వేసుకున్నాను నేను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీనికి మనకి సన్ రూఫ్, దీని అంటారు సన్ రూఫ్ అంటారు దీన్ని. మనకి సన్ గ్లాసెస్ టైప్లో యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఇన్బుల్ట్ అయితే దీంట్లో ఉంది. దీన్ని డబుల్ వైజర్ అంటారు. సో దీంట్లో డబుల్ వైజర్స్ ఉంటాయి, సింగిల్ వైజర్స్ ఉన్న హెల్మెట్స్ కూడా ఉంటాయి. సో అది మీరు చూస్ చేసి అయితే తీసుకోండి. ఇప్పుడు చాలామంది హెల్మెట్స్ నార్మల్గా అయితే తీసుకోవడం జరుగుతుంది. బట్ ఏంటంటే మనం రెగ్యులర్గా తీసుకునే హెల్మెట్లా కాకుండా సైజులు చూసుకోవాలంట దీంట్లో. అంటే నాకు తెలియదు ఫస్ట్. సో కాబట్టి నేను ఈ సైజులు అయితే చూసుకున్నాను నేను. సో దీంట్లో నాకు అయితే ఎం సైజ్ అయితే వచ్చింది. హెడ్ సైజ్ అయితే వాళ్ళు మెజర్ చేసి మీకైతే ఎం సైజ్ అయితే సరిపోతుంది అని చెప్పారు. సో చాలామంది ఏంటంటే మనకి ఇండియన్ మన సైడ్ ఉన్న నాలెడ్జ్ ఏంటంటే ఐఎస్ఐ మార్క్ ఉన్నదైతే మనకి బెటర్ అని అనుకుంటాం. ఇది డాట్ స్టాండర్డ్ మార్క్స్ అనమాట. సో వీటిలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఐఎస్ఐ మార్క్స్, డాట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, యూఎస్కి సంబంధించిన